महाराज दंडवत प्रणाम्स महाराज. Hare Krishna, Dandavat Pranams. Maharaj, I'm spotlighting you. Okay. Maharaj, could you please on your video? Okay. మహారాజుల వారు కనిపిస్తున్నారా అండి అందరికి? Yes, Maharaj, they all are telling Hare Krishna to you. Hare Krishna, Maharaj, Dandavat Pranams. We 18 days classes. We really heartily welcome you to the class. So I'll just explain little introduction about you to the class in Telugu. ఓకే, మహారాజుల వారండి. అసలు ఈ రోజు ఒక గొప్ప విషయం ఏమిటంటే, శ్రీల ప్రభుపాదుల వారి చేత దీక్ష తీసుకోబడ్డ చాలా తక్కువ మంది సన్యాసులు ఉన్నారండి. అందులో ఒకరు పరమ పూజ్య భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజుల వారండి. ఈయన యాక్చువల్ గా లండన్ లో జన్మ తీసుకున్నారండి. ఈయన లండన్ లో జన్మ తీసుకున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి చేత 1971లో దీక్ష తీసుకొని, అసలు అప్పటి నుంచి అండి ఒక్క దేశం అని చెప్పలేమండి, భారతదేశము, ఫిలిప్పీన్స్, చైనా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్, అసలు మీరు ఇలా ఏ దేశమైనా చెప్పండి, అలా ఆయన ప్రత్యక్షంగా వెళ్తూ ఆయన ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారండి. అసలు ఈయనలో ఉన్న ఒక గొప్ప విషయం చెప్పాలండి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని పదుల సంవత్సరాల నుంచి అండి, అసలు ఆయన ప్రసాదం ఏమిటి అంటే, మనం ఏకాదశి రోజు తీసుకుంటాం చూడండి, పండ్లు ఫలాలు అంత సాధారణమైన ప్రసాదం తీసుకుంటారండి. అసలు ఇప్పటికీ కూడా ఆయన అసలు భోజనం చేయడం కానీ, అంటే ఇలా చపాతీ కానీ అన్నం కానీ మనం తిన్నట్టుగా అసలు ఈ రోజుకి కూడా తీసుకోరండి. ఇప్పటికీ కనీసం అసలు ఎన్ని 30-40 సంవత్సరాలు అయిందో, ఇంకెక్కువైందోనండి. ఇప్పటికీ కూడా మనం ఏకాదశి రోజు తీసుకొని అతి సరళమైన భోజనాన్ని తీసుకుంటూ ఎంతో నిష్టగా కఠినమైన తపస్సుని చేస్తూ మరి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపుకి నడిపిస్తున్నారండి. అసలు ఈయన గురించి చెప్తూ వెళ్తున్నాం అనుకోండి, ఇంకా క్లాస్ సరిపోదు. మరి మన అందరం కూడా మహారాజు గారిని చక్కగా హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఆహ్వానిద్దామండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మహారాజ్, ద క్లాస్ ఈస్ యోర్స్ మహారాజ్. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌర్ భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So we want everyone to understand that this Bhagavad Gita, it's not just some armchair philosophy, but is giving us a new way of life. సో మనం అందరము కూడా, లేదా నేను ముఖ్యంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి అనుకుంటున్న విషయం ఏమిటి అంటే, భగవద్గీత అనేది కేవలం ఏదో ఒక వేదాంతం కాదండి, మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించేటటువంటి దారి అని మనం తెలుసుకోగలగాలి. The Bhagavad Gita opens our eyes. It reveals to us the truth of life. సో భగవద్గీత అనేది మన కంటిని తెరిపిస్తూ మన జీవితం యొక్క నిజమేమిటి, వాస్తవికత ఏమిటి అనేది మనకి తెలియచేస్తుంది. Everyone is trying to enjoy, but we're trying to find pleasure in the wrong place. మనం అందరము కూడా చక్కగా అనుభవించాలి అని కోరుకుంటూ ఉన్నామండి. కాకపోతే మనము సరి అయిన ప్రదేశంలో లేకుండా, ఎక్కడ ఆనందం లేదో అక్కడ ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాము. Real happiness is not found just in the body, but real happiness is found in the soul. నిజమైన ఆనందం అనేది ఈ శరీరంతో లభించదంటండి. నిజమైన ఆనందం అనేది ఆత్మ ద్వారా లభిస్తుంది. So the Bhagavad Gita helps us to understand the importance of our spiritual identity
and how to work as a spirit soul. సో భగవద్గీత అనేది మన ఆధ్యాత్మిక గుర్తింపుని మనకి తెలియచేస్తూ ఉంటుందండి. సో ఆ యొక్క ఆత్మ జ్ఞానం గురించి మనకి తెలుపుతూ వస్తుంది భగవద్గీత. Lord Krishna doesn't tell Arjuna to give up work, but he wants Arjuna to work. He wants Arjuna to do his duty. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఎప్పుడూ కూడా తన యొక్క పని వదిలేయమని చెప్పలేదండి, తన యొక్క ధర్మాన్ని తను సరిగ్గా నిర్వర్తించమని చెప్పారు. So sometimes people misunderstand the purpose of bhakti yoga, and they think bhakti yoga is to give up work and just to be sentimental, but they don't understand the real purpose of bhakti. చాలా మంది కూడా భక్తి యోగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారంటండి. భక్తి యోగం అంటే అన్ని పనులని వదిలేయటంగా అర్థం చేసుకుంటూ ఉంటారంట. లేదండి, భక్తి యోగం అనేది మన నిజ జీవితం యొక్క వాస్తవికతని తెలియచేస్తుంది. Lord Krishna says in the Bhagavad Gita, whatever you do it as an offering for him. So all of our work should be done in that consciousness. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పేది అదే, నువ్వే పని చేసినా కూడా మీ దైనందిన జీవితంలో ప్రతి కర్మని కూడా అకర్మగా చేయండి, నాకు నైవేద్యంగా పెట్టి చెయ్యండి అని చెప్పారు కదండి. అదే చెప్తున్నారు భగవద్గీతలో. And Lord Krishna said even he works because he wants to show an example to everyone. So it's important that everyone should show an example. సో భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, నేను కూడా పని చేస్తున్నాను. ఎందుకు అంటే నేను ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణ లాగా నిలబడాలి అనుకుంటున్నాను. అదే విధంగా మనమందరం కూడా ప్రపంచానికి గొప్ప ఉదాహరణ లాగా నిలబడాలి. So Lord Krishna explains to Arjuna, and by teaching Arjuna, he's teaching the whole world how to actually develop bhakti yoga. సో భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ, అసలు అర్జునుడికి కాదండి మొత్తం ప్రపంచానికి కూడా భగవంతుడు చెప్తూ వస్తున్నారు భగవద్గీత రూపంలో ఎలా భక్తి యోగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న విషయాన్ని. Arjuna is a devotee, and we can also become devotees, but we have to hear. The process is based on beginning with hearing. We have to hear from Krishna and Krishna's representatives. సో అర్జునుడు చాలా గొప్ప భక్తుడండి. మనం కూడా భక్తులుగా మారవచ్చు. కాకపోతే ఏమిటండి, మనం కూడా అర్జునుడి లాగా వినాలి. భక్తి యోగంలో మొట్టమొదటి అడుగు వినడం అండి. మనం కూడా భగవంతుడి నుంచి వింటూ మంచి భక్తులుగా కాగలము. So Krishna's representatives, they're coming in the line of the disciplic succession from Lord Krishna. కృష్ణుడి యొక్క ఎవరైతే ప్రామాణికంగా ఉన్నారో వాళ్ళ పరంపర అనేది మనకి వస్తూ ఉన్నారండి. So this Krishna consciousness movement is coming in that line, which is coming from Lord Krishna, and it comes from Lord Krishna to Brahma, to Narada, to Vyasadeva, and it comes down to Chaitanya Mahaprabhu. సో ఏ విధంగా అయితే ఇందాక చెప్పానో ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేది కూడా భగవంతుడి దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి వచ్చిందండి. కృష్ణుడి నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి వ్యాసదేవుల వారి నుంచి అలా మధ్వాచార్య మనం తెలుసుకున్నాం కదండి. అలా వస్తూ చైతన్య మహాప్రభువుల వారి దగ్గరకు వచ్చిందండి. Chaitanya Mahaprabhu is incarnation of Krishna in the Kali Yuga, and he has come to teach all of us how to practice the Dharma in the Kali Yuga through the chanting of the holy names. చైతన్య మహాప్రభువుల వారు కలియుగంలో కృష్ణుడి యొక్క అవతారం అంటండి. సో కలియుగ అవతారం ఎవరండి? చైతన్య మహాప్రభువుల వారు. ఎందుకు వచ్చారండి? మనం ధర్మాన్ని ఎలా అనుసరించాలి, భగవంతుడి యొక్క నామ స్మరణ చేస్తూ ధర్మాన్ని ఎలా అనుసరించాలో చెప్పడానికి వచ్చారండి ఆయన. All the Shastras speak about the importance of chanting the holy names of the Lord. ప్రతి శాస్త్రము కూడా అండి భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని జపించడం గురించి చర్చిస్తూ వస్తుంది. And in the Kali Yuga it said that there's no other way but through the chanting of the holy names of the Lord.
కలియుగంలో ఇక మనకి ఈ యొక్క పవిత్ర నామాన్ని జపించడం తప్పితే వేరే గతి లేదంటండి, వేరే దారి లేదంట. And we're chanting the holy names of the Lord. It's a service for the Lord. And we do not become the Lord. We never become God. We're always a servant. సో ఎప్పుడైతే మనం ఈ భగవత్ నామస్మరణ, భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉన్నామో మనం భగవంతుడి యొక్క దాసులుగా అవుతామంటండి. మనం ఎప్పుడు కూడా భగవంతులమి కాలేము, భగవంతుడి యొక్క దాసులుగా అవుతాం మనము. Right? There's one master and all others are his servants. సో అక్కడ ఒకే ఒక నాయకుడు అండి, ఒకే ఒకడు, మనం అందరము కూడా ఆయన యొక్క సేవకులము. And the pleasure of being the servant is so great that God himself comes in Kali Yuga in his incarnation as a servant. సో ఈ యొక్క దాసుడిగా ఉండడంలో ఉన్నటువంటి ఆనందము అనిర్వచనీయం అంటండి. అందుకే భగవంతుడు కలియుగంలో ఒక భక్తుడి రూపంలో, ఒక దాసుడి రూపంలో వస్తారంటండి. He's come to show all of us how we can awaken our consciousness of God through the chanting of the holy names. ఆయన ఇంకొక కారణం ఎందుకు వచ్చారండి? మనలో నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క భక్తి తత్వాన్ని ఎలా హరే కృష్ణ మహామంత్రము ద్వారా మేలు కొలపాలి అని నేర్పించడానికి వచ్చారంట ఆయన. This consciousness is there in everyone, but we have to awaken it by hearing, and we have to hear from the scriptures like Bhagavad Gita. ఈ యొక్క చైతన్యం అనేది ప్రతి ఒక్కరి హృదయంలో నిగూఢమై ఉందంటండి. అంటే ఆల్రెడీ ఉంది ప్రతి ఒక్కరి హృదయంలో. కాకపోతే అది భగవద్గీత ఇటువంటి శాస్త్రాల్ని చదవడం ద్వారా మనం దాన్ని మేలు కొలపాలంట. So Lord Krishna came 5,000 years ago and he spoke Bhagavad Gita, and you know, in the conclusion of the Bhagavad Gita in 18th chapter, he's asked all of us to surrender to him. సో భగవంతుడు కృష్ణుడు 5,000 సంవత్సరాల క్రితం వచ్చి భగవద్గీతని చెప్పారండి. భగవద్గీతని ముగింపు ఎందులో చెప్పారండి? 18వ అధ్యాయంలో ఏమని చెప్పారండి? అన్నీ వదిలేసి నాకే శరణం పొందమని చెప్పారు. So Lord Krishna asked all of us to surrender, but he did not demonstrate how we should surrender. Therefore, 500 years ago, he came as Chaitanya Mahaprabhu. 5,000 సంవత్సరాల క్రితము కృష్ణుడు వచ్చి భగవద్గీత చెప్పి మనందరినీ కూడా ఆయనకి శరణాగతులని కమ్మని 18వ అధ్యాయంలో చెప్పాడు. కానీ ఎలా శరణాగతులు అవ్వాలి అని ఆయన ఆచరించి చూపించలేదు. కాబట్టి 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభులాగా వచ్చి ఆయన ఆచరించి చూపించారంట. So Lord Chaitanya Mahaprabhu taught everyone how to be the servant, how to surrender to Krishna. And he did it through the chanting of the holy names. చైతన్య మహాప్రభువుల వారు అదే నేర్పించారంటండి. ఎలా మనము సేవకులుగా ఉండాలి, ఎలా భగవంతుడికి శరణాగతికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఈ యొక్క భగవత్ నామ స్మరణ ద్వారా అనేది ఆయన నేర్పించారు. And it was Chaitanya Mahaprabhu who renovated many of the different holy places of Lord Krishna's pastimes in Vrindavan. సో వృందావనంలో ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఎన్నో లీలలు చేశారో అటువంటి ప్రదేశాలు కప్పబడిపోయినప్పుడు చైతన్య మహాప్రభువులు వారు వచ్చి వాటిని వెలికి తీశారంటండి బయటకి. Lord Krishna appeared, his birthplace was in Mathura, but then from his birth he moved to Vrindavan and performed his childhood pastimes for 12 years there in Vrindavan. కృష్ణుడు మథురాలో జన్మ తీసుకున్నారండి. కానీ మథురా నుండి ఆయన యొక్క బాల్యం అనేది 12 సంవత్సరాలు వృందావనంలో జరిగిందంటండి. అక్కడ ఆయన ఎన్నో లీలల్ని చేశారు. And then after being in Vrindavan for his childhood pastimes, and then later on he moved to Mathura, and later on again then he moved to Dwarka. ఎప్పుడైతే ఆయన బృందావనంలో 12 సంవత్సరాల బాల్య లీలలు ముగించారో ఆ బాల్య లీలల తర్వాత ఆయన మళ్ళీ మథురాకి ప్రయాణం అయ్యారండి. మథురాలో కొన్ని లీలల తర్వాత అక్కడి నుండి ద్వారకాకి వెళ్ళారు ఆయన. Of course, when he was in Dwarka, that was when the battle of Kurukshetra took place. So at that time Lord Krishna came from Dwarka and he became the chariot driver for Arjuna during the battle of Kurukshetra.
ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నారో అప్పుడే ఈ కురుక్షేత్ర యుద్ధం జరగబోయిందంటండి. అందుకని కృష్ణుడు ద్వారక నుంచి ఇక్కడికి వచ్చి ఈయన రథసారథిగా, కృష్ణుడికి రథసారథిగా అయ్యి ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించారంట. But before the battle took place, Arjuna was having doubts about fighting, and at that time Lord Krishna spoke Bhagavad Gita to him. ఎప్పుడైతే ఈ యుద్ధము ప్రారంభం కాబోతుందో అప్పుడు అర్జునుడికి కొన్ని సందేహాలు వచ్చినాయి అంటండి. ఆ సందేహాలని నివృత్తి చేయడానికి భగవంతుడు భగవద్గీత గురించి చెప్పవలసి వచ్చింది. And after the battle of Kurukshetra, then Lord Krishna returned to Dwarka. సో ఎప్పుడైతే ఈ యుద్ధం ముగించబడిందో అప్పుడు మళ్ళీ భగవంతుడు కృష్ణుడు ద్వారకకి వెళ్ళిపోయారు. But his most cherished place, the place of his most sweet and intimate pastimes, was Vrindavan. కానీ కృష్ణుడికి చాలా ఇష్టమైన స్థలము లేదా ఆయన మధురమైన ఆ యొక్క క్షణాలు గడిపిన ఆ యొక్క ప్రదేశం ఏమిటి అంటే బృందావనము. So Lord Krishna spoke Bhagavad Gita in the course of 2 hours, very short time. He spoke very quickly. Lord Krishna, he'd spoken many times to Arjuna philosophy. సో కృష్ణుడండి భగవద్గీతని అసలు 1 గంట 2 గంటల్లో చర్చించి చెప్పేశారంటండి అర్జునుడికి. యొక్క వేదాంతం కానివ్వండి ఇదంతా కూడా 1-2 గంటల్లో అర్జునుడికి చెప్పేశారంట. Lord Krishna and Arjuna are friends, so they often talk together and they would often discuss philosophy. సో కృష్ణుడు అర్జునుడు ఇద్దరు మంచి స్నేహితులు కదండి. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారంట. అంతేకాక వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఈ యొక్క వేదాంత విషయాలు కూడా చర్చించుకుంటూ ఉంటారంట. So when it came to the battle of Kurukshetra, Arjuna became very philosophical and he turned to Lord Krishna to help him. సో ఎప్పుడైతే అర్జునుడు ఈ యొక్క రణరంగానికి వచ్చారో అప్పుడు ఆయన మానసికంగా చాలా దిగజారిపోయి కృష్ణుని సహాయం చెయ్యమని అడిగారు. Right, and you have the very important verse in the 2nd chapter of Bhagavad Gita where Arjuna turns to Lord Krishna and said, "Now I am your disciple and a soul surrendered. Please instruct me." సో భగవద్గీత 2వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకం ఒకటి ఉందండి. అక్కడ అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నారు, నేనిప్పుడు నీ శిష్యుడని మరియు పూర్తి శరణాగతుడనవుతున్నాను, దయచేసి నాకు ఏది మంచి ఏది చెడు చెప్పండి అని. Arjuna had become confused, and the cause of his confusion, he said, because of his miserly weakness. He did not know what he should be doing. He did not know what is the real principles of religion, and he asked Krishna to help him. అర్జునుడు అక్కడ అయోమయ పరిస్థితుల్లో పడిపోయారండి. ఆయన మానసికంగా చాలా కృంగిపోయారు. దానికి కారణం ఏమిటంటే ఆయనకి ధర్మం అనేది అక్కడ ధర్మబద్ధంగా ఎలా వెళ్ళాలి అన్నది ఆయనకి తెలియలేదు. కాబట్టి భగవంతుని కృష్ణుణ్ణి సహాయం కోరారంటండి ఆయన. So Arjuna is a very great soul, but still he needed help. And he was fortunate, Lord Krishna was with him. He turned to Lord Krishna and he requested Krishna to help him. అర్జునుడు చాలా గొప్ప ఆత్మ అండి. అయినప్పటికీ కూడా అర్జునుడికి ఒక సహాయం కావాల్సి వచ్చింది. అర్జునుడు ఎంత అదృష్టవంతుడు అంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అక్కడ అర్జునుడికి సహాయం చేశారండి. So in the same way, you are all here and you have to also approach Krishna and Krishna's representative, and you have to get help and understand the real truth, the goal of life. సో అదే విధంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారండి, చాలా అదృష్టవంతులు. కాబట్టి మీరు కూడా భగవంతుని కృష్ణుడి సహాయమైనా లేదా కృష్ణుడి యొక్క పరంపర నుంచి వచ్చిన గురువుల సహాయమైనా తీసుకొని మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. So there's already some hands up, so maybe we should go to questions. ఆల్రెడీ అంటే ఇప్పటికే కొన్ని చేతులు లెగిసి ఉన్నాయి కదండి, మరి నేను ప్రశ్నోత్తరాలకి వెళ్ళిపోతాను అంటున్నారండి. సన్యాసిరావు ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా అండి.
హరే కృష్ణ మహారాజ్కి. Hare Krishna, Prabhu. దండో ప్రణామాలు మహారాజ్ గారికి. ఎంతో ఆనందంగా ఉంది. గురువు గారిని చూస్తేనే మనసు ఏటి మాట్లాడాలో అర్థం అవ్వలేనంత ఆనందంతో ఉంది. మనము కూడా ఈ విధంగా తయారవ్వాలనేసి ఒక ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. సో చాలా డౌట్ సంతోషంగా అంటూ ఉంది. ఏమీ లేదా అండి? డౌట్ అంటే భగవద్గీతలో మనం భక్తి మార్గంలో నడిచే విధంగా ఉండాలని గురువు గారి ఆశీర్వాదం ఎల్లవేళ మా కుటుంబానికి కలగాలని, పిల్లలకి అందరికీ కలగాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం. Yes, Maharaj, he is telling that for the first time he has seen such an exalted devotee. So he's telling really he wants to follow your footsteps, and he wants to follow Bhagavad Gita, and he wants your blessings on him and his family. Oh, okay, yeah. We bless you and your family. May you all become nice devotees of Krishna. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి, మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా మంచి భక్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Family which chants together. If you all chant together, you can all advance together. సో మీరందరూ కూడా కుటుంబం మొత్తం కూడా కలిసి నామస్మరణ జపం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మీరందరూ కూడా చక్కగా భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు అని చెప్తున్నారండి. And if you all advance together, you can all go back to Godhead together. సో మీరందరూ కూడా భక్తి మార్గంలో కనుక ముందుకు వెళ్తే మీరందరూ కూడా చక్కగా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు అని కూడా చెప్తున్నారండి. So in your home, you should chant Hare Krishna, you should worship Krishna, and you should read the books about Krishna. సో మీ ఇంట్లో కూడా మీరు భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి, కృష్ణుడి యొక్క జపం చేయండి, కృష్ణుడి యొక్క పూజ చేయండి, చక్కగా కృష్ణుడి యొక్క పుస్తకాలు అనేవి చదవండి అని చెప్తున్నారు. సంతోషం అండి. హరే కృష్ణ. ఎస్, విజయ మాతాజీ. హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మహారాజ్జీ. మా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడని చూపిద్దామని. కృష్ణ okay, she has a Krishna in her house. She wants to show you that Krishna. Yeah, Vijaya Tammina. మరియు నన్ను నా పిల్లల్ని దీవించమని కోరుచున్నాను. మహారాజుల వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి అసలు అందరి మీద. అండ్ సో ప్లీజ్ బ్లెస్ అవర్ ఫ్యామిలీ. షీ ఇస్ టెల్లింగ్ మహారాజ్. Oh, okay, yes. Krishna Matir Vastu. May you all be Krishna conscious. Thank you. ఎస్, శాంసంగ్ SM అండి. హరే కృష్ణ అండి. దయచేసి అన్మ్యూట్ చేసుకోరా అండి. దయచేసి ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే బాగుంటుందండి మహారాజుల వారికి కూడా. శాంసంగ్ SM అంటండి. హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోరా అండి. ఓకే అండి, మరి మీరు అన్మ్యూట్ చేసుకునే లోపు స్వాతి మాతాజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. మాతాజీ, నా క్వశ్చన్ ఏంటంటే, నేను జపం చేసేటప్పుడు నా నోరు అంటే నా పెదవులు జపాన్ని పలుకుతున్నాయి, హరే కృష్ణ మంత్రాన్ని పలుకుతున్నాయి. నా మనసులో ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఉండట్లేదు. అక్కడే ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎలా ఉంచుకోవాలి జపం? ఎస్ అమ్మ, అడుగుతాను మహారాజుల వారిని. మహారాజ్, షీ ఈస్ చాంటింగ్ ద లార్డ్స్ నేమ్. వెన్ షీ ఈస్ చాంటింగ్ ద లార్డ్స్ నేమ్, షీ ఈస్ ప్రొనౌన్సింగ్ హరే కృష్ణ మహామంత్ర. 1 to 2 minutes she is able to concentrate, but later on her thoughts are just going off here and there. So how to control that? How can I concentrate on my japa? More chanting. You have to chant more, and you have to chant maybe a little more loudly, so that you can keep attention on the chanting. సో మీరు ఎక్కువగా జపం చేయాలంటండి. ఇంకొక విషయం ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంకొంచెం బిగ్గరగా అంటే కొంచెం పెద్దగా ఆ యొక్క జపం చేసే ప్రయత్నం చెయ్యండి, అప్పుడు మీ యొక్క ఆలోచనలు అటు ఇటు వెళ్ళవు అని చెప్తున్నారు. And some devotees, they will write the Mahamantra on the wall
and then they can read the mantra from the wall, and they can read the whole mantra again and again. This way they can be attentive. సో కొంతమంది భక్తులు ఏం చేస్తారంటండి, గోడ మీద రాసుకుంటారంటండి ఆ యొక్క మహామంత్రాన్ని రాసుకొని దాన్ని చూసి అలా చదువుతూ ఉంటారంట. అప్పుడు వాళ్ళ మనసు అటు ఇటు వెళ్లకుండా ఉంటుందంట. The nature of the mind is to be restless. So wherever the mind wanders, you have to bring it back. మనసు యొక్క సహజ స్వభావమే అలా వెళ్ళిపోతూ ఉండడం అండి. కాబట్టి మనసు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని దయచేసి నిదానంగా మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నారండి. You have to train the mind so that it stops wandering and will be faithful. సో మనము మన మనసుకి ఆ యొక్క శిక్షణ అనేది ఇస్తూ రావాలి. అప్పుడే ఆ మనసు అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది. So Prabhupada told devotee, he said, it took me 32 years to perfect my chanting. శ్రీల ప్రభుపాదుల వారు ఒక భక్తుడికి చెప్పారంటండి, నాకు ఈ యొక్క నామస్మరణ జపములో పరిపూర్ణతని సాధించడానికి 32 సంవత్సరాలు పట్టింది అని. ప్రభుపాదుల వారికి అంత సమయం పట్టిందంటండి. So it's going to take time. You have to be patient. You have to keep trying, keep practicing. సో ఖచ్చితంగా ఇది అనేది సమయం అనేది పడుతుందండి. మనము ప్రయత్నిస్తూనే ఉండాలి, మనం అలా జపం చేస్తూనే ఉండాలి. Just like you want to be a lawyer or you want to be a doctor, you have to study for so many years. You have to pass so many exams. It's not easy. సో ఎలాగైతే ఇప్పుడు ఒకవేళ మనం ఒక లాయరో ఒక డాక్టరో అవ్వాలి అనుకుంటే మనం ఎంత కష్టపడి చదువుతాము, ఎన్ని పరీక్షలు పాస్ అవుతాము. సో అది అంత తేలికైన విషయం కాదు. ఇది కూడా అలానే. థ్యాంక్ యూ. ప్రసాద్ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా అండి. ప్రసాద్ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి. అన్మ్యూట్ చేసుకోరా అండి. సరేనండి, ప్రసాద్ ప్రభుజీ గారు అన్మ్యూట్ చేసుకునే లోపు జ్యోతి మాతాజీ గారు, హరే కృష్ణ అండి. అన్మ్యూట్ చేసుకోరండి. హరే కృష్ణ మాతాజీ. మహారాజు హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. మనకి ఏదైనా గానీ శివాజ్ఞ లేనిదే ఏది జరగదు అని అంటారు కదా, మరి ఇప్పుడు ఇవన్నీ చెడు గాని మంచి గాని ఎలా జరుగుతున్నాయండి? ఓకే Maharaj, her question is that without Lord's permission, nothing happens. So everything is based on his permission. So why all these impious activities or bad things are happening in our life? Without his permission, all are according to his permission only. No, why is he doing that then? Well, we're doing all these sinful things. It's not that he wants us to do it. The Lord is telling us, this is not good. But you don't hear him. You don't listen to him. Just like father may tell the son, don't smoke. But the son wants to smoke. And when the son grows up, he goes and gets money and he smokes. The father was saying, don't smoke. But he didn't listen. The same way Krishna is in the heart and he's telling all of us, don't do this. But we don't listen. We're naughty, we're rebellious, we're very foolish, we're very stubborn. మనమండి భగవంతుడు కూడా యాక్చువల్ గా మనకి చెప్తూనే వస్తున్నాడంటండి, ఈ పనులు దయచేసి చెయ్యకండి అని. మనమే మూర్ఖులిగా మొండిగా అసలు భగవంతుడు చెప్పిన విషయం మనం ఏది కూడా వినడం లేదంటండి. ప్రతి క్షణం కూడా మనకి భగవంతుడు చెప్తూనే వస్తున్నారంట, కానీ మనం చెడు పనులు చేస్తూనే వెళ్తున్నాం. ఎలాగైతే ఒక కొడుకు స్మోకింగ్ చేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, తండ్రి చెప్తూనే ఉంటాడు, కానీ కొడుకు వినడం లేదు. అది తండ్రి తప్పు కాదు, ఎంత చెప్పినా కూడా కొడుకు వినకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి మనము మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నాము. భగవంతుడు చెప్తూనే ఉన్నారంటండి మనకి, ఇది చెయ్యొద్దు అని, కానీ మనం వినడం లేదు. చేస్తారండి ఏంటండి? తులసి పత్రాన్ని మాత్రమే నైవేద్యానికి యూజ్ చేస్తారు కదా, అది మాత్రం ఎందుకు యూజ్ చేస్తారు? మళ్ళీ వినాయకుడికి పెట్టేటప్పుడు తులసి పత్రాన్ని యూజ్ చేయొద్దు అని చెప్తారు కదా.
Maharaj, why do we use tulsi leaf while offering is the first question. And the second one is that why we don't use tulsi leaf to offer it to other gods like Vinayaka or anyone else, like Ganesha. Why we don't offer tulsi to other gods? Why don't we use tulsi while doing some offering to the other Because gods? Tulsi is a devotee of Lord Vishnu, and she only wants to serve Lord Vishnu. ఓకే తులసి అమ్మవారిని ఎందుకు వేరే వాళ్ళకి దేవుళ్ళకి పెట్టరు అంటే తులసి అమ్మవారు కేవలము విష్ణువు యొక్క భక్తురాలంటండి. ఆవిడ కేవలము భగవంతుణ్ణి మాత్రమే సేవ చెయ్యాలి అనుకుంటారంట. అండ్ హర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వైల్ ఆఫరింగ్ టు ద లార్డ్ వై డు వి యూస్ తులసి లీఫ్? మేబీ దట్ సేమ్ ఆన్సర్, రైట్ మహారాజ్? షీ ఈస్ ద డివోటీ ఆఫ్ తులసి. Well, Lord Krishna also likes tulsi leaves. There's a relationship there, Vishnu and Tulsi, you see. Tulsi is actually she's one of the consorts of Lord Vishnu or Lord Krishna. సో మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానంగా ఎందుకు తులసి ఆకుల్ని భగవంతుడికి పెడతారు అంటే కృష్ణుడికి కూడా తులసి ఆకులు అంటే ఎంతో ఇష్టం అంటండి. కృష్ణుడికి కూడా తులసితో చాలా గొప్ప సంబంధం ఉందంట. సో కృష్ణుడి ఒకానొక భార్యలలో తులసి మహారాణి కూడా ఉన్నారు కాబట్టి తులసి అమ్మవారిని పెట్టాలంట. Yeah, Tulsi is very dear to Lord Krishna. That's why all his food offering there must be tulsi leaf. సో తులసి అమ్మవారు భగవంతుడికి చాలా 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 ప్రియమైన వారు కాబట్టి ఆయనకి పెట్టే ప్రతి భోజనంలో కూడా తులసి అమ్మవారిని ఖచ్చితంగా పెట్టవలసిందే. ధన్యవాదాలు మహారాజ్, ధన్యవాదాలు. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. వినేశ్వరి మాతాజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరండి. Hare Krishna. చెప్పండి అమ్మా. జపం 3 రౌండ్స్ చేయలేకపోతున్నాను మహారాజ్. అస్సలు వినిపించడం లేదండి, అస్సలు వినిపించడం లేదు. మాతాజీ వినిపిస్తుందా ఇప్పుడు? ఓకేనా మాతాజీ? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. మాతాజీ నేను ఇప్పుడు ఒక 3-4-6 మంత్స్ అవుతుంది 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాను. డైలీ ఒక 2-3 మంత్స్ మాలా జపం చేయగలుగుతున్నాను కానీ 16 రౌండ్స్ చేయలేకపోతున్నాను. సీరియస్ గా తీసుకోలేకపోతున్నాను. ఒక టిప్ కొంచెం నాకు కృప, మీ అందరి కృప. థ్యాంక్ యూ. కొంచెం చెప్పండి మాతాజీ. Okay, Maharaj, she is following all the 4 regulative principles, but she is not able to finish her 16 rounds daily. So, why am I not able to do that? Could you please help me? Any tips or your blessings? Yeah, well, you have to be very serious. You have to put some time to chanting. You have to do the chanting. You have to maybe wake up earlier so that you can do your chanting. సో మీరు జపానికి అనేది సమయాన్ని కేటాయించి తీరాలండి. కనీసం కొంచెం ముందుగా లెగిసే ప్రయత్నం చేసి కొంచెం మీ జపమాలని పూర్తి చేసుకునే ప్రయత్నం చెయ్యండి అంటున్నారండి. You need to get good association who will help you and encourage you to chant. మీరు మీ యొక్క గురువుల గారి యొక్క సాంగత్యాన్ని కూడా తీసుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని జపం చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారో ఆ భక్తుల సాంగత్యాన్ని కూడా తీసుకోండి అంటున్నారండి. ప్రవీణ్ కుమార్ ప్రభుజీ గారు ప్లీజ్ చెప్పండి అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. Maharaj, at what age you become a devotee of Lord Krishna and what attracted you to follow this religion? Please. I became a devotee of Lord Krishna when I was 21. I got a book. I got the Krishna book and I read it. So I've been in Krishna consciousness now more than 50 years. Maharaj, what attracted you to become Krishna consciousness? I started to chant Hare Krishna and I found it very nice, and then I read the book and I agreed. I liked everything in the book.
I had been looking for a guru, and I'd been reading different books of different gurus, but I liked Prabhupada's books the best. I thought it made the most sense. And so then I started to go to temple. Thank you, Maharaji. It's blessed to ask you question, Maharaji. Yes, okay. Thank you. మహారాజుల వారు Hare Krishna, చక్కగా Hare Krishna, Maharaji. థ్యాంక్ యూ. Hare Krishna. ఎస్ రియల్ మీ హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరండి. రియల్మీ ఎస్ చెప్పండి అండి, ఎవరండి రియల్మీ ఆర్ఎంఎక్స్? మాతాజీ పేరు రాలేదా? రాలేదండి, పర్వాలేదు చెప్పండి, మహారాజుల వారికి ప్రణామం చేస్తూ చెప్పండి. హరే కృష్ణ మహారాజీ. Hare చెప్పండి. Krishna. కృష్ణ ఫుడ్ మహారాజు ఏ విధంగా తీసుకుంటారు? మాకు ఇచ్చే ఫుడ్ గురించి మాకు ఇచ్చే సలహా ఏమిటి? Okay, Maharaji, what kind of prasadam you take and what should we eat? Well, the main thing is to eat prasadam. We like to offer to Krishna food which is in the mode of goodness. So, means- ఏదైనా సరే సారీ అండి. Yes, We ma'am. eat things like rice and dal and chapati and sabji, different sabjis. We eat fruits. We eat all different vegetables. మహారాజుల వారు వచ్చి వేరు వేరు కూరగాయలు, పండ్లు, మరి ఒక రకమైన బియ్యం ఉంటుందండి, అది ఈ యొక్క నవధాన్యాలలో రాదు, అటువంటిది తీసుకుంటారు. సో మహారాజుల వారు చెప్తుంది ఏమిటంటే ముఖ్యంగా ఎవరైనా సరే కృష్ణ ప్రసాదాన్ని తీసుకునే ప్రయత్నం చెయ్యాలి. సో మీరు కూడా కృష్ణ ప్రసాదాన్ని తీసుకోండి, సాత్వికంగా ఉన్నటువంటి కృష్ణ ప్రసాదాన్ని తీసుకోండి. మాతాజీ మా ఫ్యామిలీకి అంతా మహారాజీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పండి. అందరి Okay. ఫ్యామిలీ, మా ఫ్యామిలీతో కూడా. Krishna Matir Vastu. May you all be in Krishna consciousness. థ్యాంక్ యూ మహారాజ్. ఎస్ తిరుమల్ ప్రభుజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ గురుజీ. ప్రభుజీ ఇప్పుడు గారు నేను చెప్పండి. భగవద్గీత 9వ అధ్యాయం చదువుతున్నా మాతాజీ. ఓకే, అలాగే ఇప్పుడు మనిషి ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అని దీంట్లో చెప్తున్నారు కదా. ఇప్పుడు సన్యాసి కన్నా మన మామూలుగా ఇప్పుడు సంసారం చేసే విధానమే మంచిదని ఒక మాట చెప్తున్నారు కదా మాతాజీ. అంటే అలా సన్యాసిగా ఉండి కోరికలని తీర్చుకోలేకపోతే అని చెప్పాము. ఎస్ చెప్పండి. అదే నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా మాతాజీ. అలాగే మా పిల్లలు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళు పెద్ద అయ్యాక మళ్ళీ నేను ఇదే బుక్ ని వాళ్ళ చేత చదివిస్తాను మాతాజీ. Okay, Maharaj is studying 9th chapter of Srimad Bhagavad Gita. So he studied that, you know, if we cannot control our senses, you don't have to become a brahmachari or a sannyasi. You can be in Gruhastha life and practice Krishna consciousness. So how can I proceed further with that? And my kids are very small in the age. I want to make them also study Bhagavad Gita. So is that correct? That instead of becoming a sannyasi, you be a gruhastha and follow the Krishna consciousness? Yeah, very good. Yes, very nice. సో మహారాజుల వారు కూడా అదే చెప్తున్నారండి, అదే మంచిది, సన్యాసులు కాకంటే కూడా గృహస్థ జీవితంలో ఉండి కృష్ణ చైతన్యాన్ని పాటించడము. మాతాజీ. Many of our Mahajanas, the Mahajans, that they were all grihastas. Lord Shiva is a grihasta, Lord Brahma is a grihasta, Manu is a grihasta. So many great devotees, they were grihastas, but they were very good devotees. అని చెప్తున్నారండి. మనకి 12 మహాజనులు ఉన్నారండి. మీ ఆశీర్వాదాలు మా కుటుంబం మీద చూపించండి. ఖచ్చితంగా అండి, అందరికీ కూడా మహారాజుల వారి ఆశీస్సులు ఉంటాయండి. సో 12 మహాజనులలో శివుడు కూడా గృహస్థుడేనంటండి. సో మనువు కూడా గృహస్థుడే, బ్రహ్మ కూడా గృహస్థుడే, కానీ వాళ్ళు చాలా గొప్ప భక్తులు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. సరే మాతాజీ. ఎస్ వెంకట సుబ్బయ్య ప్రభుజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి. వెంకట సుబ్బయ్య ప్రభుజీ గారు, సుబ్బయ్య వెంకట అని రాసిందండి. హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి.
ఓకే అండి, మోటరోలా ఎడ్జ్ హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి. హలో అండి. హలో, చెప్పండి మా. హరే కృష్ణ మహారాజ్. Hare అది Krishna. ఏంటంటే ఇప్పుడు మనకి అధర్మం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు దేవుడు ఏదో రూపంలో అవతరించి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాడని చెప్తారు కదండి. ఉమ్, కానీ దేవుడు ఎందుకు అంత దాకా వెయిట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు చెడ్డ వాళ్ళ చేతిలో మంచి వాళ్ళు ఏదో రకంగా సఫర్ అవుతున్నారు అండ్ చాలా రకాలుగా జరుగుతున్నాయి అహింస కూడా. కానీ దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? వాళ్ళు కాపాడడానికి వెంటనే ఎందుకు రాడు? ఓకే మహారాజ్, హరే కృష్ణ మహారాజ్. Yes, Hare Krishna. Yes, Maharaj, her question is that everywhere it is mentioned that when adharma is impious activities are growing, Lord comes and he helps the devotees, right? So why is the Lord waiting till that moment that the devotees are getting struggle and they're getting punished, and why is he waiting for so long? Why can't he come in the beginning only and help them? Because in the beginning they're not very receptive. They don't understand that they need help. It's not until they're really in trouble that that's when they can't solve the problems. Then the Lord comes. Then they're ready to take help from the Lord. సో మహారాజులు వారు చెప్తున్నారండి, మొదట్లో అసలు వాళ్ళకి అర్థం కాదంటండి, భగవంతుడి యొక్క సహాయం నాకు కావాలి అని వాళ్ళకి అర్థం కాదంట. ఎప్పుడైతే నిజంగా వాళ్ళకి నాకు భగవంతుడి యొక్క సహాయం కావాలి అని వాళ్ళు నిజంగా కోరుకుంటారో అప్పుడు వెంటనే వచ్చేస్తారంటండి భగవంతుడు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సార్. ఆరతి మాతాజీ హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మహారాజ్జీ. Hare Krishna. మాతాజీ, ఇప్పుడు కిడ్స్ చిన్న పిల్లలు మాతాజీ 6th క్లాస్ 4th క్లాస్ అయితే వాళ్ళు భక్తి చేయడం కొంచెం మాలలు చేయడము అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఎట్లా అడ్జస్ట్ చేయాలి మాతాజీ? ఓకే పిల్లలకి మహారాజ్, అలవాటు చేయడం. okay, she has kids who are of 6 years and 4 years of age. So for them, chanting and doing japa is becoming little tough in that small age, and they're not listening. So how to make them understand, or how to make it as a practice day to day life for them? Well, it's better you do kirtan with them. Let them do kirtan. They will enjoy kirtan more. సో వాళ్ళతో అండి ఇలా ఒక స్థానంలో కూర్చోబెట్టి జపం చేయించడం కంటే కూడా వాళ్ళతో చక్కగా కీర్తన అంటే చేయించండి. మీరు యూట్యూబ్లకి అది వెళ్తే ఉంటాయి కదండి, అలా కీర్తన చేయించండి. ఎప్పుడైతే వాళ్ళు కీర్తన చేపిస్తారో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటండి దాన్ని. You all do kirtan together, all the family. సో మొత్తం కుటుంబం కూడా కలిసి కీర్తన చేయొచ్చు అని చెప్తున్నారండి. ఓకే మాత, థ్యాంక్ యూ. ఓకేనండి, ఎస్. వరుణ్ చెప్పునా అన్న, హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ మహారాజ్. Yeah, Hare Krishna. It's my honor to take your darshan today, Prabhu Maharaj. Hare Krishna. Maharaj, I have my 10th class board exams in 10 days. Can you please bless me? Okay, yeah, we bless you. So Maharaj, Thank you, Varun Maharaj. is one of Always our remember youth Krishna. Always remember Krishna. Never forget him. Right? That's the blessing, the real blessing. Okay, Maharaj. Thank you. So Varun is one of our youth boys, Maharaj. He is Okay. with ISKCON from very long time. To be frank, because he has come to Bhakti, the entire family is in Bhakti today. Oh, Yeah, so he has his exams. His toughest subject is maths, and that's his first exam. So he really wants your blessings with that. Thank you so okay. much, Maharaj. Yes, may Krishna bless you. May you just, if you remember Krishna, that's the main thing. Wherever there's Krishna, there will be victory. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో దర్ ఇస్ అ విక్టరీ కదా నాన్న. సో గుర్తించుకొని ఎగ్జామ్స్ రాయి, సరేనమ్మా. Okay, Maharaj. Thank you, నాగమణి Maharaj. Hare మాతాజీ, Krishna. హరే కృష్ణ అమ్మ. నాగమణి మాతాజీ హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా.
ఆగమని మాతాజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోవాలండి. మాతాజీ నమస్తే మాతాజీ. ఆ మహారాజుల వారికి ప్రణామాలు చెప్పి హరే కృష్ణ మహారాజ్. Oh, Hare Krishna. మహారాజ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను మహారాజ్ మీతో మాట్లాడటం. చెప్పండి అమ్మా, డౌట్ ఏమైనా ఉందా అమ్మా? ఏం లేదండి. ఓకే, షీఈస్ ఫీలింగ్ బ్లెస్డ్ దట్ షీఈస్ స్పీకింగ్ విత్ యూ మహారాజ్. సో తులసి మాతాజీ హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. We are very blessed to see again last 18 class program also I have seen you, and please give us blessings for our family. Oh yes, bless you. May the family advance together and go back to Godhead together. Thank you so much Maharaj. ప్రసాద్ ప్రభుజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరండి. హరే కృష్ణ. ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారండి? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అండి. ప్రభు గారికి హరే కృష్ణ, రాధే కృష్ణ. మా మాతాజీ ఇక్కడ మన కృష్ణ హరే కృష్ణ అంటున్నాము. మేము ఒకసారి మన మథురా వెళ్ళాము. మథురా వెళ్తే రాధే కృష్ణ రాధే కృష్ణ అంటే మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పారు. మనం ఎప్పుడు ఎక్కడ ఏందైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటున్నాము. రాధే కృష్ణ ఎక్కడ తెస్తలేము మాతా స్వామి. Okay, Maharaj, here you all are telling Hare Krishna and you're chanting Hare Krishna Maha Mantra, but I went to Mathura, Vrindavan, there everyone are telling Radhe Krishna and Radhe Radhe. They were telling that instead of Hare Krishna, you say Radhe Radhe or Radhe Krishna, you get more poise or benefit. So how to take it? What to say or chant? Well, we follow Lord Chaitanya Mahaprabhu and Srila Prabhupada, and they chanted Hare Krishna. మనం చైతన్య మహాప్రభుని శ్రీల ప్రభుపాదుల వారిని అనుకరిస్తామంటండి. సో వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం చెప్పమన్నారు కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ఉత్తమము. థ్యాంక్ యూ అండి. గురువు గారికి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రసాద్ ప్రభుజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా. థ్యాంక్ యూ స్వామి. రాములు మాతాజీ గారు హరే కృష్ణ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరండి. ఓకే అండి. కవితి మాతాజీ హరే కృష్ణ. రాములు మాతాజీ చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మహారాజ్. మహారాజ్ మన భగవద్గీతలో అర్జున హరే కృష్ణ భగవద్గీతలో అర్జున విషాద యోగంతో మొదలవుతుంది, కానీ అప్పుడు కాకుండా 12వ అధ్యాయంలో మన భక్తి యోగంతో మొదలు పెట్టాలని అన్నారు. ఎలాగా మహారాజ్ చెప్పండి. అంటే భగవద్గీత అర్జున విషాద యోగంతో మొదలైంది, 12వ అధ్యాయం భక్తి యోగంతో మొదలైంది, అంతేనా అండి? అవునమ్మా, అవును మాతాజీ. అంటే మీరు ఏమడుగుతున్నారు? ప్రశ్న ఏంటో అర్థం కాలేదు నాకు. ప్రశ్న అర్జున విషాద యోగంతో చదవాలా లేదా భక్తి మార్గంతో చదవాలా? Okay, Maharaj, her question is that the Bhagavad Gita started with Arjuna's confusion, Vishada Yoga, Arjuna's confusion, right? So everyone, whenever they speak Bhagavad Gita, they say Bhakti Yoga, Bhakti Yoga, Bhakti Yoga. So do we have to start Bhagavad Gita from the first chapter or from the 12th chapter? Because 12th chapter mostly speaks about Bhakti Yoga. Well, you have to understand the Bhagavad Gita. Krishna spoke it in progression from the beginning, you see. So not everybody is ready to take up Bhakti Yoga. So in order to convince them about the importance of Bhakti Yoga, they should hear the other chapters. They should hear it from the beginning. And then they can progress naturally to Bhakti Yoga. సో మనం అందరము కూడా భక్తి యోగం తీసుకోవడానికి అర్హులుగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాబట్టి ఉత్తమం ఏమిటంటే మొదటి నుంచి వస్తూ మనం అర్హత పొంది దాని తర్వాత భక్తి యోగం చదవడం అనేది ఉత్తమం. One who is a bhakti yogi, he also knows the other yogas.
You see, one who's a bhakti yoga, he also knows karma yoga, he knows jnana yoga, he knows jnana yoga. Bhakti is at the top of the yoga ladder, so all the other yoga processes should be included in bhakti. భక్తి యోగి అనే అతను మిగిలిన అన్ని యోగములు చేసిన ఫలితాన్ని పొందుతాడు. కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము. ఈ భక్తి యోగం యొక్క నిచ్చెనలో అన్నిటికంటే ఉత్తమమైనది, భక్తి యొక్క నిచ్చెనలో అన్నిటికంటే ఉత్తమమైనది ఆ భక్తి యోగమే అని చెప్తున్నారు. Your bhakti will not be very strong unless you know about the other yogas, you know. It will help you to make your bhakti very powerful. సో మనము భక్తిలో అంత నిష్టగా అంత గట్టిగా లేము కాబట్టి మిగిలిన యోగములని తెలుసుకుంటూ భక్తి యోగంలోకి రావడం అనేది ఉత్తమము. సరేనండి. హరే కృష్ణ. కవితి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణాం. హరే కృష్ణ, పాదాభివందనాలు. చాలా హ్యాపీ. హరే హరే కృష్ణ. మాట Hare కూడా రావట్లేదు ప్రభుజీ చెప్పేటట్టుగా. హరి హరి బోల్. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి. దండోత్ ప్రణాం మాతాజీ. అంటే ప్రణామ్. 3 years గా చైతన్యంలో ఉన్నా మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. అయితే నాకు క్వశ్చన్ అంటూ ఏమీ లేదు కానీ మాతాజీ, ఈ భక్తి లజ బీజాన్ని అలాగా ఆ లతని అలా పెంపొందించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని గురువు గారికి అలా పాదాభివందనాలతో వేడుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే తర్వాత కృష్ణ. ఇంకొకటి మాతాజీ, ఏంటంటే గుడి దగ్గర కొంచెం భగవద్గీత చెప్పగలుగుతున్నాను కొంచెం కొంచెం, అంటే అర్థమైన రీతిలో. కొంచెం చదివి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. దాంట్లో ఇంకొంచెం ముందుకెళ్ళాలని దృఢ సంకల్పంతో ఈ భక్తి మార్గంలో ముందుకు ఇంకా సాగిపోవాలని, ఎట్టి అవాంతరాలు వచ్చినా ఈ కృష్ణ చైతన్యంలో ఉండాలని, వైదొలగకుండా ఆ కృష్ణ కాన్షియస్ లో ఉండాలని గురువు గారి ఆశీస్సుల కోసం ఆధ్యాత్మిక కోరికతో పాదాభివందనలతో వినయంగా సమర్పించుకుంటున్నాను మాతాజీ. ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. సంతోషం అండి. సో Maharaj, she is there in the movement from last 3 years. So she wants your blessings to make her Bhakti Lata very strong and grow very nicely. And she is also giving Bhagavad Gita classes nearby. So she wants your blessings to progress in Bhakti. Okay. So to progress in bhakti, she has to do more hearing and chanting. Hearing and chanting will water the creeper and allow her bhakti to grow. సో మీరు ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఇంకెక్కువగా వినాలి, ఇంకెక్కువగా చదవాలి. ఎప్పుడైతే ఈ 2 చేస్తామో ఇదే ఆ భక్తి లతానికి అనేది మంచి నీరులాగా ఉపయోగపడుతూ ఉంటుందంటండి. చేస్తున్నా మాతాజీ, చార్టింగ్ చేస్తున్నాను. 30 చేస్తున్నాను మాతాజీ. She's doing 30 rounds of 30 chanting. 30 రౌండ్స్ చేస్తున్నాను. అలా ఇంకా శ్రవణ కీర్తనలు, శిక్షా గురువులు. దీక్ష అయితే తీసుకోలేదు మాతాజీ, శిక్షా గురువులతో శిక్షణ పొందుతున్నాను. హరే She కృష్ణ. still did not take the Diksha, but she's doing 30 rounds of chanting and she is under the guidance of few Siksha Gurus. Okay. Okay. సంతోషం. Good. మంచిది. రమేష్ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పండి అండి. హరే కృష్ణ మహారాజ్. మాతాజీ, నేను డైలీ సూర్య నమస్కారం చేస్తుంటాను. చెంబులో ముందు స్నానం చేసిన తర్వాత చెంబులో వాటర్ వేసుకెళ్ళి తులసి మాతకి పోసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ లో తులసి మొక్కలు బాగా మొలిసాయి. అయితే నేను సూర్య నమస్కారం అర్ఘ్యం చేస్తున్నప్పుడు ఆ నీళ్లు తులసి మీద అట్లా మొదట్లో మామూలుగా పడుతున్నాయి. అలా పడకూడదా అనేది అడగాలి. Okay, Maharaj, he does Surya Namaskaras in the morning. So while doing the Surya Namaskaras, he offers the water to the Surya. So while doing that, there are a lot of Tulasi plants. So that water is going to Tulasi. So is that fine, he's asking. Maharaj. Yeah, okay. పర్వాలేదంటండి, వెళ్ళొచ్చంట, ఆ నీరు సమస్య లేదు అంటున్నారు. ఓకేనా అండి, సంతోషం. హరే కృష్ణ. స్వాతి మాతాజీ, హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. నేను 2 years నుంచి హరే కృష్ణ జపం చేస్తున్నాను మాతాజీ. అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అన్నవి వస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమి అనిపించదు, కానీ జపం చాంటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్. ధర్మ మార్గంలో నడుపుదామని ఎప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్, ఆఫీస్ నుంచి
అన్నిటి నుంచి అన్నమాట. ఇంకా హౌస్ ఇంట్లో నుంచి ఇంట్లో కూడా శాంటింగ్ చేయాలంటే అన్ని డిస్టర్బెన్స్ అసలు ఎలా వీటిలన్నిటిని ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. Mara, she ఎక్కువ started her. Yes, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని. Mara, she started her chanting from last 2 years. When she started her chanting, she started facing lot of problems, whether from office or from the house. Everywhere she is finding lot of challenges. So she's telling how to overcome them. What can I do to progress in chanting? Keep chanting. The problems will gradually go away. మీరు ఇంకా జపం చేస్తూనే ఉండండి, ఏదేమైనా సరే సమస్యలు అనేవి తొలగిపోతాయి అని చెప్తున్నారండి. Maya is testing you. She wants to see how serious you are to be a devotee. సో మాయాదేవి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నారంటండి, మీరు ఎంత గట్టి భక్తురాలు అనేది. కాబట్టి మీరు దయచేసి ఆ పరీక్షలో ఓడిపోకండి, గెలవండి అని చెప్తున్నారండి. So you have to keep chanting and gradually you'll see the problems will change, they'll go away. సో మీరు అలా నిరంతరము జపం అనేది చేస్తూనే ఉండండి, మీరే ఆ యొక్క సమస్యలు పోవడం అనేది చూస్తారు అని చెప్తున్నారండి. ఓకే మాతాజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ. 876472 దయచేసి అన్మ్యూట్ చేసుకోరా అండి. నేను కొంచెం త్వరగా మ్యూట్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మహారాజులు వారు అలసిపోతున్నారు, నిద్ర వచ్చేస్తుందండి ఆయనకి. త్వరగా కొంచెం అన్మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. జయశ్రీ మాతాజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా. ఓకే, కవిత మాతాజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా అండి. మాతాజీ ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. మహారాజ్ గారండి, మహారాజ్ గారు చెప్పండి అమ్మా. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి చెడు మార్గంలోకి వెళ్లకుండా ఇప్పటి నుంచి సరైన భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి మనం పిల్లలకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి? Okay, Maharaj, if there are small kids and we want to make sure that they don't go in a wrong direction, how can we teach them now in that small age, in that tender age? Well, you can teach them by telling stories about Krishna and by having kirtan together and giving them nice prasadam. So, మంచి కథలు చెప్తూ మంచిగా కలిసి కీర్తనలు చేస్తూ రుచికరమైన ప్రసాదాన్ని ఇస్తూ వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకువెళ్ళొచ్చు. You should teach them how to offer obeisances in the temple. సో గుడిలో వాళ్ళకి ఎలా ప్రణామాలు చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేవి నేర్పిస్తూ రావాలి. And bring them regularly to the temple. గుడికి వాళ్ళని నిరంతరం కొంచెం ఎక్కువగా తీసుకొస్తూ ఉండాలి. And read to them, tell them stories about Krishna. కృష్ణుడి యొక్క కథలు చెప్పేది రండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చింతం ఈశ్వర్ ప్రభుజీ గారు అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మహారాజ్, ప్రణామం. హరే కృష్ణ. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సుప్రీం సోల్ ఎవరు, కృష్ణ ఆర్ శివ? Who is the super soul? Is that Krishna or Shiva? మాతాజీ ఏంటంటే, ఇప్పుడు 15 years నుంచి నేను ఒక ఆధ్యాత్మిక సాంగత్యంలో ఉంటున్నాను. అక్కడ ఏంటంటే శివుడే సుప్రీం సోల్ అని చెప్తున్నారు, అందుకే కన్ఫ్యూజన్. నేను ఇక 2 months పోయిన బ్యాచ్ నుంచి నేను భగవద్గీత తింటున్నాను. Okay, చెప్తానండి. From last 50 years he is into one of the association. They are telling him that Shiva is the super soul. From last 2 batches, this batch and the previous batch, he is attending our class wherein we are telling Krishna is the super soul. So whom to hear now? How can I trust that Krishna is the super soul, or who is the super soul? Well, in Bhagavad Gita, Krishna said he is the super soul. So భగవద్గీతలో కృష్ణుడు అయితే నేనే పరమాత్మని అని చెప్పారు. And Lord Shiva, he's a Vaishnava. He's a devotee. సో శివుడు అనేవాడు వైష్ణవుడు, ఆయన చాలా గొప్ప భక్తుడు. స్వాతి మాతాజీ హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ మహారాజ్.
భగవద్గీతలో ఆ, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు వికర్ణుడు వీళ్ళ పక్షాన ఎందుకు నిలబడ్డాడు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇన్నేళ్ల నుంచి చాంటింగ్ చేస్తున్నారు కదా ప్రభుజీ, కృష్ణుడితో మాట్లాడడం గాని సుఖ దుఃఖాలు పంచుకోవడం గాని అనే అనుభూతిని పొందగలిగారా? రెండు మాతాజీ. అంటే మహారాజుల వారు కృష్ణుడితో మాట్లాడారా అని అడుగుతున్నారా అండి? మాట్లాడారా? ఆ అనుభూతిని పొందారా ఎప్పుడన్నా? Okay. Why did Lord Krishna stood on behalf of Arjuna is the first question. And you are following Bhakti from last so many years, right, Maharaj? Did you ever speak with Krishna? Did you ever felt Krishna? Who? Arjuna? No, you are practicing Bhakti from last so many years, right? Oh. So have you ever felt have you ever seen Krishna, or have you ever spoken with Krishna? Have you ever shared your happiness or anything with Krishna? Yes, many times. మాతాజీ గారు, మహారాజుల వారు ఎన్నో సార్లు భగవంతుడితో మాట్లాడారంట, ఎన్నో సార్లు పంచుకున్నారంట. సంతోషం అండి. హరే కృష్ణ. ఎస్, పద్మా మాతాజీ గారు హరే కృష్ణ అండి. అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్స్. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. హరే కృష్ణ. అది మనం ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్తేనా మనకి జపం అవుతుందా, లేదంటే ఇప్పుడు భగవద్గీత చాప్టర్స్ ప్రతిరోజు చదువుతాం కదా, అన్ని చాప్టర్స్, అది కూడా జపం కిందకే వస్తుందా మాతాజీ? ఓకే. చెప్పండి. తర్వాత నాకు మహారాజ్ బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ, లాస్ట్ ఫైనల్ టెస్ట్ కి. Sure అండి. So Maharaj is asking that I'm chanting on my beats. So is that only is called as japa, or every day I'm reciting Bhagavad Gita also, right? So will that also be considered as japa? Well, yes, it's a different kind of japa though. Reciting Bhagavad Gita, that's something else, you see. When we, at least in our own society, when we speak about japa, we mean the chanting of the Hare Krishna mantra. సో భగవద్గీతని చదవడం కూడా ఒక రకమైన జపం కిందకే వస్తుందండి. కానీ ఇక్కడ మనం ఎటువంటి జపం చెయ్యాలి అన్నది మనకి ఏం చెప్తుంది అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చెయ్యాలి అన్నది చెప్తుందండి. అది కూడా జపం కాదు అని చెప్పడం లేదు మహారాజుల వారు, అదొక రకమైన జపము అని చెప్తున్నారు. It's nice for you, it's nice you're reading the Bhagavad Gita, but that's not exactly the same as chanting Hare Krishna. ఇది చాలా మంచిది, మీరు భగవద్గీతను కూడా చదువుతున్నారు, కాకపోతే భగవద్గీతని చదవడము అనేది హరే కృష్ణ మహామంత్ర జపంతో సమం అయితే కాదు. The scriptures all say you have to chant the holy name of the Lord. It's not that you can just chant anything, you're chanting Bhagavad Gita. We read the Bhagavad Gita and we want to discuss the Bhagavad Gita, but we chant the holy name. Japa is chanting the holy name. సో మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనము భగవంతుడి యొక్క ఆ యొక్క నామాన్ని జపం చెయ్యాలంటండి. భగవద్గీత ఇటువంటి పుస్తకాల్ని చదివి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి అన్నది శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడి యొక్క నామ స్మరణ చేస్తూ భగవద్గీతని చదవాలి అని చెప్తున్నాయి శాస్త్రాలు. And she wants your blessings, Maharaj. Yes, Krishna Matirvastu. May your mind always be on Krishna. Thank you, Maharaj. కార్తికేయ చెప్పు నాన్న. నమస్తే మహారాజ్. జై శ్రీకృష్ణ మహారాజ్. హరే కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న. చెప్పు నాన్న, నీ డౌట్ ఏంటో చెప్పరా. మాతాజీ, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే మనకి కృష్ణుని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఎక్కువగా? అంటే మనిషికి కృష్ణుని చూసి ఏం నేర్చుకోవాలి? What should a human being learn seeing Krishna? What should he learn when he sees Krishna? What should I learn by seeing Krishna? Well, you should learn, for example, you will learn how attractive Krishna is.
మనము కృష్ణుడిని చూసి అబ్బా ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు అన్నది నేర్చుకోవాలి. You know, with sometimes we think something, oh, this person's very nice, or you think like that. But when we see Krishna, we'll see who is really the supreme, all-attractive person. సో మనం ఎవరినైనా చూస్తే వీళ్ళెంత బాగున్నారు వాళ్ళెంత బాగున్నారు అలా చూస్తూ ఉంటాం కదా. కృష్ణుణ్ణి చూస్తే ఆయన సర్వ ఆకర్షకుడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలంట. And when you see Krishna, you'll never be so much attracted to other things again. You want to see Krishna more and more. సో ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి చూస్తామో వేరే విషయాల మీదకి మన మనసు వెళ్లకుండా ఉంటుందంట. మనం కృష్ణుణ్ణి ఎక్కువగా పదే పదే తన్నే చూడాలి అన్న భావనని తెచ్చుకుంటామంట. ఓకేనా? అలాగే మాతాజీ. మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో పద్యాలు చదివేటప్పుడు భాష్యం ఉంటుంది కదా మాతాజీ. పద్యము అర్థం కాక మనకి భాష్యము అర్థం కాక భగవద్గీత అనేది అసలు ఎలా అర్థం చేసుకోవాలి? Okay, there are, while reading Bhagavad Gita, Maharaj, there are some shlokas, there are some purports. So certain times I can't even understand the shloka, I can't even understand the purport. So how can I take Bhagavad Gita that time? Well, you have to hear it more. You have to hear from the devotee. You cannot understand, then you should ask what you don't understand. The devotee can explain it to you. సో అందుకే భక్తుల దగ్గర నుంచి భగవద్గీత వినాలంట నాన్న. ఎప్పుడైతే మనకు ఆ భగవద్గీత అనేది అర్థం కాదో దయచేసి వెంటనే ఎవరికైతే తెలుసో ఆ భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. It's not so difficult to understand if you hear. సో మనము భక్తుల దగ్గర నుంచి వింటే మనకి అర్థం కావడం అనేది అంత కష్టంగా ఉండదంట. కాబట్టి భక్తుల దగ్గర నుంచి వినే ప్రయత్నం చెయ్యాలి. You have to hear from the devotees. You have to associate regularly and hear from them. They will train you. సో అందుకే మనం భక్తుల సాంగత్యం అనేది ఎప్పుడు కూడా పెట్టుకుంటూ ఉండాలి. భక్తులతో ఎప్పుడు మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి వింటూ ఉండాలి. Everyone can understand, but you just have to hear. అందరికీ కూడా భగవద్గీత అర్థమవుతుంది. కాకపోతే మనం ఎవరి దగ్గర నుంచి వింటున్నాము అన్నది చాలా ముఖ్యము. ఓకే నాన్న. రెడ్డమ్మ మాతాజీ గారు, హరే కృష్ణ అండి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మహారాజ్, ఆర్ యూ ఓకే ఆర్ ఆర్ యూ ఫీలింగ్ టైర్డ్? దేర్ ఆర్ 1 2 3 4 more doubts. Go ahead, no problem. రెడ్డమ్మ మాతాజీ గారు, హరే కృష్ణ అండి. అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మహారాజ్ గురువు గారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురువు. మహారాజ్జీ, నా డౌట్ ఏంటంటే జపమాల ఉంటేనే జపం చేయాలా, లేదా హరే కృష్ణ అనేది ఒక 20 minutes అట్లా టైం పెట్టుకొని అయినా కానీ జపం చేయొచ్చునా మాతాజీ? ఓకే Maharaj, her doubt is that can we chant only on the beats, japa beats, or can I set a time like 10 minutes or 20 minutes? Can I just continuously say Hare Krishna, Krishna Krishna, Hare Hare, Ram Ram Ram, Hare Hare? Do I have to do on japa beats only, or why? Well, the beats, we use the beats because we have to keep account of how much chanting we're doing. If you don't use the beats, you don't know how many mantras you're chanting. సో మనము జప మాలల మీదే జపం చేయాలంటండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క పూసల మీద జపం చేస్తూ ఉంటామో మనకి ఆ కౌంట్ అనేది తెలుస్తుందంటండి. లేకపోతే మనం ఎన్ని మాలలు చేసాము, ఎన్ని భగవత్ నామాలు చెప్పాము అన్నది మనకి లెక్క ఉండదంట. And when we're chanting, we want to use the sense of touch. We like to touch things, so touch the japa beads. The beads are usually get tulsi beads, you know, and it's very powerful, purifying. సో ఎప్పుడైతే మనం జపం చేస్తూ ఉంటామో ఆ స్పర్శను కూడా అనుభవిస్తూ ఉంటామంటండి. ముఖ్యంగా మరి ఆ యొక్క దీక్షలది అయినప్పుడు తులసి మాలలు ఇస్తారు కాబట్టి ఆ తులసిని మనం ప్రత్యక్షంగా అలా ముట్టుకుంటూ జపం చేస్తున్నప్పుడు తులసి అమ్మవారు చాలా పవిత్రం కాబట్టి మనం కూడా పవిత్రం అయ్యే అవకాశం ఉంటుందంటండి. So when we chant, we like to see Krishna, we like to see a picture of Krishna or see the deities, and we like to touch the beads, the tulsi beads, engaging all the senses in Krishna's service. సో ఎప్పుడైతే మనం జపం చేస్తున్నామో చక్కగా భగవంతుడి యొక్క ఫోటోని చూడటం కానీ, సో అలా చూస్తూ మనము ఆ తులసి అమ్మవారిని స్పృశిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఇంద్రియాల్ని కూడా నిగ్రహించుకోవడానికి ఒక మంచి అవకాశం కూడా దొరుకుతుందంటండి మనకి. ఓకే మాతాజీ. హరే కృష్ణ.
ఒక చిన్న విషయం మాతాజీ, మా పిల్లల ఆశీర్వాదాలు గురువు గారి దగ్గర నుంచి ఇప్పిస్తారా? Please ఎగ్జామ్స్ get. దగ్గరలో ఉన్నాయి. My kids' exams are there, so please bless our kids. That's a request. Yes, may your kids be blessed. And may they always remember Krishna and be in Krishna consciousness. That will be very nice. Thank you so much. ధన్యవాదాలు మహారాజ్. మాతాజీ మీకు కూడా ప్రణామాలు. ప్రణామం. మహారాజ్ కూడా ప్రణామాలు. సరేనమ్మా, హరే కృష్ణ. మాట్లాడినందుకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలమ్మా. అంజీ ప్రభుజీ గారు హరే కృష్ణ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా అండి. ఓకే, జయశ్రీ మాతాజీ గారు అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. వెరీ వెరీ హ్యాపీ మహారాజ్ మీతో మాట్లాడుతున్నందుకు. మాతాజీ మాట్లాడుతు చెప్పండి అమ్మా, చెప్పండి మాతాజీ, చెప్పండి. వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుందండి. మీరు డౌట్ చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే ఓకే మాతాజీ. ఏం లేదు మాతాజీ, మాకేం డౌట్స్ లేవు. మా ఫ్యామిలీకి మీ బ్లెస్సింగ్స్, మహారాజ్ బ్లెస్సింగ్స్ కావాలి. Okay. And Maharaj, she doesn't have any doubts, but she wants your blessings from you. Okay, Krishna Matirvastu. May your mind always be on Krishna. Thank you, Maharaj. రేణికుంట మహతి మాతాజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి. ఓకేనండి. దీప్తి మాతాజీ గారు హరే కృష్ణ. అమ్మా అన్మ్యూట్ చేసుకో తల్లి. ఓకే, నువ్వు అన్మ్యూట్ చేసుకునే లోపు. ఎస్ దీప్తి మాతాజీ హరే కృష్ణ అమ్మ, ప్లీజ్ చెప్పండి. హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు నాకు భక్తి అనేది ఉండేది. అంటే ఎలా అంటే చాంటింగ్ చేసి పరమ భక్తి లాగా కాదు. ఎట్లా అంటే ఇట్లా నార్మల్ హ్యూమన్స్ లాగానే ఇట్లా నార్మల్ గా లేచి మొక్కడం అంతవరకే. చాంటింగ్ వరకు అయితే వెళ్ళలేదు. కానీ కొన్ని సమస్యల వల్ల అంటే కొందరు వేరే భక్తులు నాకు సలహా ఇవ్వడంతో నేను అది సప్త శనివార వ్రతం చేశాను పిల్లల కోసం అని. అది చేసిన 3వ వారమే నాకు ఫలితం దక్కింది మాతాజీ. సో దానితోని నాకు అసలు ఎట్లా అంటే ఇంకా మొత్తం లీనమైపోయిన భక్తిలో. అది జరిగిన మళ్ళీ 2 వీక్స్కే, అంటే ఇది నాకు కన్సీవ్ అయిన ఒక 2 వీక్స్కే ముందే నేను తిరుపతికి వెళ్ళేసి వచ్చాను. ఈ సప్త శనివారం టైంలోనే వెళ్ళేసి వచ్చిన ఒక 4th వీక్ 5th వీక్ లో నాకు రిజల్ట్ వచ్చేసింది. సో అంటే నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, మనం నమ్మాలి. సో అందుకనే నేను నా బేబీ కొంచెం డెలివరీ టైం వరకు మేము మంచిగా ఉండాలని నాకు మీరు మహారాజ్ గారు బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ. Okay, Maharaj, she never chanted, but she has done chanting and she has got very quick results, and she wanted to get conceived, so she has got conceived also. So now she is pregnant. So she is telling my baby and myself, we need your blessings. Yes, okay. May Krishna bless you. You tell her it will be good for her to chant for both her and for the baby. సో మీరు దయచేసి అలా నామస్మరణ అనేది చేస్తూనే వెళ్ళండి. అది మీకు కానీ మీ బేబీకి కానీ చాలా మంచిది అని చెప్తున్నారండి. And don't eat meat, fish or eggs. Be a vegetarian. Eat prasadam. ప్రసాదం తినండి, నాన్ వెజ్ కానీ అలాంటివి ఏమీ తినకండి అని చెప్తున్నారండి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మచ్. రాజేశ్వరి మాతాజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. ఓకేనండి. శుభాంగి దేవిద, ఎస్ రాజేశ్వరి మాతాజీ ప్లీజ్ చెప్పండి అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. Yeah, Hare Krishna. మాతాజీ, అదే ఇప్పుడు అందరితో ప్రేమగా ఉండాలి, కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు అవన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఎవరైనా మనకి ఏమైనా అన్నా సరే కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకి ఏం చెప్పకూడదు ఎదురు అని అలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? అసలు అలా కంట్రోల్ చేసుకోలేము కదా, దానికోసం అడుగుతారని. ఓకే, అలా ఉండమని చెప్పలేదే. ఓకే, నేను అడుగుతానండి.
Maharaj, she is asking that everywhere in Bhagavad Gita they're telling don't get angry, don't show any anxiety or anything. So if someone is doing bad to me, how can I control my senses? How can I not go against? How can I be controlled? You have to chant the Maha Mantra. Take up the japa beads and start to chant. ఎవరైతే మీ మీద కోపం చూపిస్తున్నారో చెడు చేస్తున్నారో దయచేసి ఆ జపమాలంతా తీసుకోండి, నామస్మరణ అంతా స్టార్ట్ చేయండి. And go away from the people you're arguing with. Go away from the people who want to argue. Just go out and go for a long walk. సో ఎవరైతే మీతో వాదిస్తున్నారో దయచేసి వాళ్ళ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. జప బ్యాగ్ తీసుకొని అలా వాకింగ్ కి వెళ్తూ అంటే జపం చేస్తూ ఉండండి అని చెప్తున్నారండి. Yeah, don't stand there and argue with them. అక్కడ నుంచోని దయచేసి వాళ్ళతో వాదనకి మాత్రం దిగకండి. సరే, మా కుటుంబంలో అందరికి బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పండి మాతాజీ. సరేండి, ప్లీజ్ బ్లెస్ మై ఫ్యామిలీ. Okay, yes, Krishna Matir Vastu. May your family all be blessed. శుభాంగి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరండి. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ మహారాజు, దండత్ ప్రణామ్ మాతాజీ. Dandabat pranams. మహారాజు, మా ఫ్యామిలీకి బ్లెస్సింగ్ ఇవ్వండి, మా పాపకు మా బాబుకు. కీర్తి ప్రియ కృష్ణ రాక్ష. ప్లీజ్ బ్లెస్ మై ఫ్యామిలీ. Okay, yes, may your family all be blessed. భక్తిలో ముందుకెళ్ళాలి అని, ఇంకా చాలా ముందుకెళ్ళాలి అని. I want to progress in bhakti, so please bless me, Maharaj. Okay, may you all progress, chant nicely, hear about Krishna, worship Krishna. Thank you. Anji Prabhuji garu, Hare Krishna andi, unmute చేసుకోరండి. హరే కృష్ణ మహారాజా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. మాతాజీ, నేను వచ్చేసి ఫస్ట్ టైం నేను భగవద్గీత వింటున్నాను. ఓకే. కాకుండా నా డౌట్ ఏమంటే మాతాజీ, ఇక నుంచి నేను కృష్ణుని పైన దృష్టి సారించి జపం చేయాలనుకున్నా మాతాజీ. స్వామివారి నుండి నేను ఏ రకంగా జపం చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, కొద్దిగా నాకు సలహాలు ఇస్తే బాగుంటుందని నా ఆశ మాతాజీ. Sure, and Maharaj is listening to Bhagavad Gita classes for the first time. So after listening to the Bhagavad Gita classes, he wants to chant and he wants to start his japa. So he's asking how to start, when to start. So please tell me, and when can I start my japa? Well, you can start immediately. You can start tonight. So ఈ రోజు రాత్రి అంటే జపం స్టార్ట్ చేసేయండి అంటున్నారు మహారాజుల వారు. ఓకే మాతాజీ, మాది పల్లెటూరు మాతాజీ. ఇక్కడ మా కుటుంబానికి మాకు కొద్దిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుచున్నాం మాతాజీ. Sure. Mine is a small village, Maharaj. So please bless our family and ourselves. Yes, may Krishna bless you. Krishna Matir Vastu. Thank you, Maharaj. Smahati Mataji, Hare Krishna andi, unmute చేసుకోరండి. మహతి మాతాజీ గారు హరే కృష్ణ అన్మ్యూట్ చేసుకోండి. సామ్సంగ్ SM హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరండి. ఓకే. గుణాకర్ నాయుడు గారు హరే కృష్ణ అండి. ఎస్, సామ్సంగ్ హరే కృష్ణ. ఎస్ మాతాజీ చెప్పండి. మాతాజీ, సారీ ఫర్ ద డిలే మాతాజీ, ఈ రోజు కొంచెం లేట్ గా వచ్చాను మాతాజీ. మాతాజీ, నాకు ఒక చిన్న డౌట్ మాతాజీ. దేవుళ్ళు ఊరికే కల్లోకి వస్తున్నారు మహారాజీ, అది దేనికి సంకేతంగా ఉంటుంది? Okay, Maharaj, she is getting all the బాలాజీ Devi, the Lord Venkatesha. She is getting in her dreams all the lords. So why am I getting like that? What is the indication or anything? What is she getting? Lord Govinda, Lord Rama, Venkateshwara Swami, Ayyappa Swami, all these people, they are coming in her dreams. So why am I getting them in my dreams? Well, you must be thinking about them in the daytime. That's why they're coming in your dream. సో మీరు పగటి సమయంలో వాళ్ళ గురించి ఆలోచిస్తూ పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు కలలో వస్తున్నారేమో అంటున్నారండి. And
And if you watch, if you watch, లేదు మాతాజీ, నేను ఒక పూజ చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు ఒకటే కల్లోకి వస్తున్నారు మాతాజీ వెంకటేశ్వర స్వామి. Okay, she is ఒక doing, పెద్ద she is performing అంటే one puja. యాక్చువల్ గా ఒక పెద్ద అంటే చాలా పండు ముసల ఆయన నాకు చెయ్యి పట్టుకొని గర్భగుడిలోకి తీసుకెళ్తున్నట్టు పెద్ద విగ్రహంతో పాటు అలా వచ్చింది మాతాజీ. స్వామివారు పెద్ద విగ్రహం, నన్ను ఒక అతను తీసుకొని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు లోపలికి, అట్లా వచ్చింది మాతాజీ కళ. అది ఒకసారి దేనికి వచ్చిందా అండి, వస్తూనే ఉందా? లేదు మాతాజీ, ఇప్పటికి చాలా సార్లు వచ్చింది. Okay. Maharaj, there is one very old person. He's taking her to the Lord's Garbhagudi, I mean the main temple altar. So she's getting like that, it seems. okay, but maybe they're telling her she needs to focus on one God, not so many gods. One God, there's one supreme God. She should worship the one supreme God. సో మహారాజులు వారు అంటున్నారు, దయచేసి అలా విడివిడిగా కాకుండా ఒక్కరిని దేవాది దేవుని ఒక భగవంతుని దయచేసి పూజించే ప్రయత్నం చేయండి అంట. So of all different gods, the best is the worship of Krishna and Vishnu. సో దయచేసి కృష్ణుని కానీ విష్ణు తత్వాలని కానీ మీరు ఇది చేసే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. గుణాకర్ నాయుడు ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి, చెప్పరండి. ప్రణామాలు ప్రభుజీ. మహారాజ్ గారు. మహారాజ్ ప్రణామాలు మహారాజ్. నేను శివయ్య పూజ ప్రతిరోజు చేస్తుంటాను. నాకు ఇలా హరే కృష్ణ అంటే కూడా చాలా భక్తి ఉంది. మరి ఎట్లా, ఏ మార్గం ఎంచుకోమంటారు? Okay, I used to do Shiva's puja daily, Shiva's worship daily. Now I'm chanting Hare Krishna also. I'm liking Hare Krishna also. Now, which way to choose now? Which path to choose now? Well, you should chant Hare Krishna. You should. The worship of, see, Lord Shiva, he's also a Vaishnava. He's also worshipping. He's chanting the name of Lord Ram. Lord Brahma, he chants the name of Krishna. Lord Shiva chants the name of Lord Ram. We chant both Krishna and Rama. We chant the Maha Mantra. సో మీరు శివుడి పూజ చేయడం అని అంటే తప్పు అని చెప్పడం లేదండి. హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉండండి. ఎందుకంటే శివుడు కూడా రాముడి నామాన్ని చెప్పారు, బ్రహ్మ ఏమో కృష్ణుడి నామాన్ని చెప్పారు. సో మనము ఆ కృష్ణుడిది రాముడిది ఇద్దరి నామాలు చెప్తూ ఉంటాం కాబట్టి హరే నామం అనేది ఉత్తమము అని చెప్తున్నారు. మరి మా ఫ్యామిలీలో ఇంకా అందరినీ ఇలా మార్చాలని కోరుకున్నా ఏది కావడం లేదండి. He's trying to change his family, but it's not happening. Well, you change yourself. Don't worry about them. If you change, that's good. ఓకే, ముందుగా మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి బాధపడకండి. ముందు అసలు మీరు పూర్తిగా మారిన తర్వాత చూద్దాము అంటున్నారండి. థ్యాంక్ యూ ప్రభుజీ. We bless you to become a devotee of Krishna. కృష్ణ భక్తులు అవ్వాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అంటున్నారండి. Keep chanting. Chant every day Maha Mantra. ప్రతిరోజు కూడా చక్కగా మహామంత్రాన్ని జపిస్తూ ఉండండి. And read Bhagavad Gita. భగవద్గీత చదవండి. సంతోషం. హరే కృష్ణ. ఎస్, రమేష్ ప్రభుజీ గారు, హరే కృష్ణ. మీరు మళ్ళీ హ్యాండ్ రేస్ చేశారా ముందుదా? హరే కృష్ణ మహారాజ్. మాతాజీ, నేను ఏకాదశి ఉపవాసాలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా. సూర్యోదయానికి ముందున్న తిథిని బట్టి నాకు చెప్తే అలా చేస్తున్నాను మాతాజీ. ఈ మధ్యలో కొంతమంది ఇప్పుడు ఏంటి ఏకాదశులు మధ్యాహ్నం నుంచి అటు ఇటు టైంలో అట్లా ప్రారంభమవుతున్నాయి కదా, నువ్వు చేసేది కరెక్ట్ కాదేమో అని కొంతమంది అంటున్నారు. నేను 20 సంవత్సరాల నుంచి సూర్యోదయానికి ముందున్న తిథినే ప్రామాణికంగా తీసుకుని మనం కూడా అదే తిథిని తీసుకుంటామండి. యాక్చువల్ గా మహారాజ్ ఇస్కాన్ వాళ్ళ అది గూగుల్లో సెర్చ్ చేసి ఇస్కాన్ టైమింగ్స్ చూసి ఆ టైం ని ఫాలో అవుతున్నా. అది కరెక్టేనా సూర్యోదయానికి ముందు? Okay, Maharaj is doing Ekadashi, is following Ekadashi from last 25 years. So he used to follow ISKCON's this thing, and before the sunset he used to see that all the
timings and he used to follow Ekadashi. But nowadays, few people are telling it seems Ekadashi is starting in the afternoon, so you have to follow this Tithi, that Tithi. So which one to follow? I'm getting confused now. Well, you should get the calendar from the devotees. Every year we publish the calendar with the Ekadasis on it. And it will tell you what time to break the Ekadasi fast. అంటే మీరు ఎలాగో నిజంగా మీరు చేస్తున్నది కరెక్టేనండి. ఎందుకంటే మన ఇస్కాన్ కూడా అదే ఫాలో అవుతుంది. మహారాజుల వారు కూడా అదే అంటున్నారు. భక్తుల దగ్గర నుంచి చక్కగా మనం సంవత్సరానికి సరిపడా క్యాలెండర్ ఎలాగో పబ్లిష్ చేస్తాం కాబట్టి అదొకటి తీసేసుకున్నారనుకోండి, అసలు మీకు టైమింగ్స్ అవన్నీ కూడా ఇంకా గొడవ ఉండదు. Ekadasi fasting begins in the morning. ఏకాదశి ఉపవాసం అనేది ఉదయం సమయంలోనే మొదలవుతుంది. మీరు చేస్తున్నది కరెక్టేనండి. With the sunrise. సూర్యోదయంతోనే మొదలవుతుంది. హరే కృష్ణ. Kodam Prabha Mataji, Hare Krishna. Maharaj, she has served you all in Himachal, Narsimha. Kodam Prabha Mataji family, you have installed Srimad Bhagavatam in her house. Oh. Hare Krishna, Maharaj ji. Dandavat pranams. Dandavat pranams, Maharaj. Dandavat pranams. Maharaj, నాకు నా డౌట్ ఏంటంటే మాతాజీ, నేను అన్నీ వింటున్నాను, భాగవతము ప్రతిరోజు వింటాను, కానీ ఒక్కటి గుర్తుంటలేదు. Her problem is that she is listening Srimad Bhagavatam every day, but she is not remembering anything. She is forgetting everything. Well, keep reading. చదువుతూనే ఉండండి. There's a lot there to remember. You're not going to be able to remember everything, man, but keep reading. It's very powerful. అక్కడ చాలా ఉంది అసలు గుర్తుంచుకోవడానికి, ఎవ్వరు కూడా గుర్తుంచుకోలేరు. అది చాలా జ్ఞానం ఉంది కాబట్టి దయచేసి వింటూ వెళ్ళండి అంటున్నారు. It's all there. It's all within you. If you've read it, it's all within you. It's just you're not remembering it. But when you need it, it will come. సో పర్వాలేదు, అది మన లోపల మనం ఎప్పుడైతే వింటున్నామో అది మన లోపల ఉండిపోతుంది. సో అది ఎప్పుడు అవసరమో అది ఆ సమయానికి బయటకు వస్తుందంట. కాబట్టి మీరు వింటూనే ఉండండి అంటున్నారు. You need to preach more. You need to discuss it and explain to others. Then you'll remember better. సో మీరు ఎక్కువగా దాని గురించి ప్రచారం చేస్తూ ఉండాలి, పక్కన వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే దాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎప్పుడైనా ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో ఇన్ భాగవతం క్లాస్ ఇఫ్ ఎనీవన్ ఈస్ క్వశ్చనింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. Well, make a note of the questions and ask us and we'll tell you the answers. సో మీరు అవన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా రాసుకోండి కదా, నేనే ఆన్సర్ చెప్తాను వాటికి మీకు అని చెప్తున్నారు. సంతోషం అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. వీణేశ్వరి మాతాజీ గారు హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పండి. ఎస్, చైనీస్ డూ మార్షల్ ఆర్ట్స్ అనే హరే కృష్ణ అండి. మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా ఉంటే కొంచెం అలా చాట్ లో ఉన్న హ్యాండ్ రైజ్ చేయండి, నేను చేసేస్తాను. వినేశ్వరి మాతాజీ గారు హరే కృష్ణ అండి. హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ, సారీ ప్రభుజీ గారు చెప్పండి. హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ. I have small doubt, Maharaj. Yeah, what? Shall we read Bhagavad Gita daily at home, sir? Can we read Srimad Bhagavad Gita daily in our house? Yes. Why not? My mother told don't. One minute, Mataji. My mother told me don't read Bhagavad Gita in home. Don't play Bhagavad Gita in home. I don't know why she is telling like that. Some people are superstitious. They think because Bhagavad Gita is about Kurukshetra and there was a war at Kurukshetra, so they think your house will become like Kurukshetra and you'll have a war. Thank you, Maharaj. I am very interested reading Bhagavad Gita and I have completed Guru Charitra also, Maharaj. Dattatreya Swami. After complete that
Guru Charitra, I got this opportunity, Maharaj. Okay, very good. So don't just read the Bhagavad Gita, you should chant Hare Krishna also. Okay, Maharaj. Hare Happy Krishna. to see you, Maharaj. Happy to see you, Maharaj. Hare Krishna, Prabhu. And I feel it's my pleasure, Maharaj. హరిబోల్. Haribo. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభుజీ గారు. హరే కృష్ణ. పాసం ధన్యవాదాలు. సురేష్ ప్రభుజీ గారు, హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పండి. హరే కృష్ణ అండి. నేను ఈ భగవద్గీత కార్యక్రమంలో నన్ను తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎన్నో క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు దొరికాయి. నేను ఆల్రెడీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా పార్టిసిపేట్ చేస్తుంటాను. బట్ నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇస్కాన్ కార్యక్రమ నిర్వాహకులకి నేను అభినందనలు చేస్తున్నాను. అదేవిధంగా మహారాజుని చూడడం, తర్వాత ఇంతమంది భక్తులను చూడడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. ఐఎమ్ ఆస్కింగ్ టు బ్లెస్సింగ్ టు ఆల్ మై సనాతన ధర్మ అండ్ వాట్ ఎవర్ డూయింగ్ యువర్ వర్క్ ఆల్సో వెరీ నైస్. I appreciate you all ISKCON devotees. Okay. Hare Lord, Krishna. There is a person Thank you. So he is Lord, praising as Maharaj is that more ISKCON has energy to taken. all. I am Very also nice. invite so many like this type of Zoom meetings and whatever Sanatana Dharma like that. Thank you. Hare Krishna, Hare Rama. Hare Krishna, Prabhu. Thank you. సో కవిత మాతాజీ గారు, హరే కృష్ణ అండి, ప్లీజ్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ గురు చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి అమ్మా, మహారాజుల వారికి ఇక నిద్ర వచ్చేస్తుంది. నుంచి జప చేస్తున్నాను, అయితే కొంచెం ఏకాగ్రత అన్నది వస్తలేదు, ఎందుకని? సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మహారాజ్. సో వై ఇస్ దట్ హ్యాపెనింగ్? Well, you have to go into the temple. You have to go in a place where you can concentrate. Maybe because you're at home, you can't concentrate because so many things distract you in the home. So maybe you need to go to temple and chant in the temple. Then you can concentrate better. సో మీరు ఇంట్లో ఉండి చాలా విషయాల వైపుకి మీ మనసు వెళ్తూ మీరు ఏకాగ్రత పెట్టలేకపోతున్నారేమో. దయచేసి గుడిలోకి వెళ్ళి ఏకాగ్రత పెట్టే ప్రయత్నం చెయ్యండి. ఎక్కడైతే మీ మనసు ఏకాగ్రతగా ఉంటుందో అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. సంతోషం. ఎస్, ఉమా మాతాజీ, హరే కృష్ణ అండి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. అండ్ రాములు మాతాజీ గారు, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. ఉమా మాతాజీ, హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోరా అండి. ఓకే అండి, రాములు. హరే కృష్ణ మహారాజ్. అని చెప్పండి. హరే కృష్ణ మహారాజ్, నేను చాలా బాధలో ఉన్నాను. మీ ఆశీస్సులు, కృష్ణయ్య ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను మహారాజ్. Maharaj, I'm in lot of miseries, so I want yours and Krishna's blessings upon me. Okay, you're in a lot of miseries. Well, that's the mind, it's your mind which is in the miseries. You have to control the mind. Some people are much worse off than you, and they're happy, but somehow you're feeling miserable. So you have to control the mind. If you chant Hare Krishna and remember Krishna, you won't be so miserable. ఈ యొక్క కష్టం అనేది మనసుకే వస్తుందండి, కాబట్టి ఆ మనసుని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారండి. కష్టం అనేది యాక్చువల్ గా శరీరం కంటే మనసుకే ఉంటుందంటండి, కాబట్టి ఆ మనసుని నిగ్రహించే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. మాకు ఉండాలమ్మా. ఖచ్చితంగా, ప్లీజ్ బ్లెస్ మీ చేస్తాను. Okay, Krishna Matir Mastu. May Krishna bless you. సూరా మాతాజీ గారు అండి, అన్మ్యూట్ చేసుకోవాలండి. అంతలో ఉమా మాతాజీ గారు, మీరు చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మహారాజీ. మాతాజీ, మీరు చెప్పే క్లాస్ వల్లనే నేను భక్తిలోకి వచ్చాను. ఈ మధ్యనే ముంబైలో ఉంటాం మేము. అయితే మాకు చాలా దూరం పడుతుంది. ఇక్కడ గౌడియా మఠ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం మాతాజీ. అయితే మాతాజీ, మా అబ్బాయికి మైల్డ్ ఆటిజం ఉంది మాతాజీ, స్పెషల్ చైల్డ్.
మాతో పాటు వస్తున్నాడు గౌడియ మట్టికి, కానీ భగవద్గీత క్లాసులు భాగవతం క్లాసులు వాడికి ఏమీ అర్థం కావట్లేదు. ఎలా వాడిని భక్తిలోకి తీసుకురావాలి మాతాజీ? కీర్తన కూడా వాడు మాతో పాటు పలకలేకపోతున్నాడు ఫాస్ట్ గా. Okay, Maharaj, she's come to Bhakti listening to our classes. So she stays in Bombay. So nearby they have one Gaudiya Math. So she's going there as of now. So she has a child who has some mild autism or something, wherein he's not able to pronounce or he's not able to cope up with all other devotees. So how can I deal with that boy? So I'm not able to do anything. He's not able to pronounce also. He's not enjoying kirtans also. What can I do with him? He's not able to join, but can he be in, is he able to stay in the temple without too much disturbance? అసలు గుడిలో ఉండగలుగుతున్నాడా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే అలా కూర్చోగలుగుతున్నాడా ఒక దగ్గర అని అడుగుతున్నారండి. ఉమామాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలమ్మా మీరు. కూర్చుంటుండు మాతాజీ, అట్లా ఎంతసేపు అయినా కూర్చుంటాడు ఒక దగ్గరే. మహారాజ్, without disturbance he sits at one place. Oh, very good. Let him come to temple and sit there, and let him just be in the temple. It will be very good for him. సో ప్రస్తుతానికి తన అలా గుళ్ళోకి వచ్చి అలా కూర్చొనివ్వండి. సో ప్రస్తుతానికి అదే చెయ్యనివ్వండి తనని అని చెప్తున్నారండి. He doesn't. మాతాజీ 10th స్టాండర్డ్ లో ఉన్నాడు మాతాజీ, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. రైటర్ ఉన్నాడు వాడికి. Yes. Krishna bless him. Yeah. Thank you, Anna. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ గారు, ప్లీజ్ చెప్పండి. మాతాజీ మా పిల్లలకు బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభుజీ. ప్లీజ్ బ్లెస్ our kids. All right. Krishna Matir Vastu. మాతాజీ ఏమండి? బాగా చదువుకోవాలని పిల్లలు బ్లెస్సింగ్ ఇవ్వండి మాతాజీ. షూర్, ఇచ్చారండి మహారాజుల వారు ఆల్రెడీ. చాలా సంతోషం. సూరా ఆది యాదవ్ ప్రభుజీ గారు ప్లీజ్ చెప్పారండి. దాని తర్వాత ఒప్పో CPH2 ప్లీజ్ చెప్పాలండి. ఓకే, ఏమండి చెప్పాలండి. సూర్య ఆది యాదవ్ ప్రభుజీ గారు. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. బ్లెస్సింగ్ ప్రభుజీ. బ్లెస్సింగ్స్ ఇచ్చారండి, ఆల్రెడీ ఇచ్చారండి. ఇచ్చారా? థ్యాంక్ యూ. ఎస్, ఒప్పో CPH2495. హరే కృష్ణ మహారాజ్. ఎస్, హరే కృష్ణ. సరే, చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడం. నా ప్రశ్న ఏంటంటే, మా సోషల్ మీడియాలోని ఇప్పుడు చూస్తున్న కొన్ని దేశాల్లో జరుగుతున్న హింస, అదే మతం ఆధారంగా హింస జరుగుతుంది కదా, వాటిని చూసి నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మనం కూడా ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వస్తే మీరు ఎలా మోటివేట్ చేస్తారు మన హైందవ వీరులను అనేది తెలుసుకోవాలనిపిస్తుంది. Okay, in some countries there are fights against certain religious activities, right? Religious people also, especially who are following Sanatana Dharma. So in our country also, if any such thing happens, how do you motivate our people? What happens to them in some countries? In some countries, there are some fights against religious people, right, Maharaj? Like maybe take it as Bangladesh or something like that, who are following Sanatana Dharma. If we also get into such situations here, if we have to fight, how do you motivate us? What should we do? Well, of course, we prefer not to fight. We prefer to be peaceful. You know, I don't know, in some situations may be trouble, but we prefer not to fight, usually. We're very tolerant. Lord Chaitanya teaches us to be tolerant like the tree. Of course, when there's a problem, Lord Chaitanya organized the civil disobedience like Chandkazi, and they all came to protest to the Chandkazi. So generally, you know, we're peaceful people and we're tolerant.
We don't want. సహజంగా మనం చాలా శాంతియుతమైన మనుషులం అండి. మనం ఎప్పుడు కూడా భరించే మనస్తత్వం ఉండాలి. నన్ను అడిగితే అసలు యుద్ధానికే వెళ్ళొద్దు, మనం ఎప్పుడు కూడా భరిస్తూనే ఉండాలి. చైతన్య మహాప్రభువుల వారు అదే అంటున్నారు. ఎందుకంటే ఆయన అసలు మనం ఒక చెట్టు ఎలాగైతే భరిస్తుందో అలా భరించాలి అని చెప్తున్నారు. ఈ చాంద్ కాజీ విషయం వచ్చినప్పుడు, అది ఒక లీల అండి, అది ఎప్పుడైనా చెప్తాను నేను. విషయం వచ్చినప్పుడు కూడా అందరూ అలానే ఆయన ఎంత హింస చేసినా కూడా వీళ్ళు చాలా ప్రశాంతంగా అలా ఉండి దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మనం కూడా కొంచెం అటువంటి మనస్తత్వంలో ఉండే ప్రయత్నం చేయాలి. దయచేసి యుద్ధానికి అనేది ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. నరేంద్ర Okay. ప్రభుజీ గారు, ఎస్, లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. నరేందర్ ప్రభుజీ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మహారాజ్, ఇన్ చాట్ దే ఆర్ ఆస్కింగ్, బిఫోర్ స్లీప్ కెన్ వి రీడ్ భగవద్గీత? Yes, anytime you చదవచ్చు can. అంటండి, ఎనీ టైం మీరు చదవచ్చు అంట. అండ్ దే ఆల్ మహారాజ్, ఆల్ ఆర్ 18 days people, they want your blessings. Okay, Krishna Vastu. May Lord Krishna bless all of you. Become nice devotees and read Bhagavad Gita more and more. Thank you very much. 18 రోజులు వారందరికీ కూడా మహారాజుల వారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చారండి. దయచేసి చక్కగా నామస్మరణ చేయండి, భగవద్గీత ఎక్కువగా చదవండి అని చెప్తున్నారు. మరి మహారాజుల వారి కోసం కూడా మనము కొంచెం ప్రార్థన చేద్దామండి. చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి ఆ సాంగత్యాలు మనకు ఎన్నో ఇవ్వాలని, మనల్ని భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలని భగవంతుని ప్రార్థిద్దామండి మనం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే Hare రామ Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Srila Prabhupada ki jai. Go back to Vrinda ki jai. Hare Krishna. Hare Krishna. Thank you so much from all of us, Maharaj.